ఓటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతుండగా వాటిని నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరికొన్ని అనుమానాలను తావిచ్చేలా వ్యవహరిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోతం వద్ద జరిగిన హైడ్రామానే ఇందుకు నిదర్శనం. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలో ఉన్న ట్రంక్ పెట్టే తాళం చెవి మాత్రం దొరకలేదని తాపీగా చెప్పడంతో దాదాపు 2-3 గంటల పాటు గందరగోళం నెలకొంది. అన్ని చోట్ల గాలించి ఎట్టకేలకు తాళం చెవి తెచ్చే వరకు ఈవీఎంల గోతం వద్ద కలెక్టర్ తన బృందంతో కలిసి పడిగాపులు కాయక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్ల స్లిప్పులను లెక్కించి సరిపోల్చాలని కోరుతూ విజయనగరం లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. గజపతి నగరం నియోజకవర్గంలో మే 13న దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06% ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు, వీవీప్యాట్లకు బ్యాటరీ కనీసం 50% వినియోగమై ఉంటుందన్నారు. అయితే దాదాపు 21 రోజుల తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం వాటిని తెరిచినప్పుడు బ్యాటరీ పవర్ స్టేటస్ 99% చూపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగించింది. అందువల్ల గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నెంబర్ 20లో ఈవీఎం, వీవీప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99% ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని కోరారు. ఫిర్యాదుదారులు పరిశీలించాలని కోరి పెదకాద పిఎస్ నెంబర్ 20కి సంబంధించిన ఈవీఎంను బయటకు తీసి బ్యాటరీని సీజ్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆ బ్యాటరీకి బదులు కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అయితే పార్టీల గుర్తులు కాకుండా తమకు నచ్చిన గుర్తులు లోడ్ చేసి మాక్ పోలింగ్ ప్రారంభించారు. వీవీప్యాట్లను కూడా పెట్టలేదు. సుమారు 1400 ఓట్లున్న పిఎస్కు సంబంధించిన ఈవీఎంను కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ రోజు ఏ విధంగా ప్రక్రియ సాగిందో అదే రీతిలో నిర్వహిస్తేనే పవర్ ఎంత వినియోగమైందో తెలుస్తుందని, అలా కాకుండా మొక్కుబడిగా మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని బొత్స అప్పల నరసయ్య, బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఈవీఎం, వీవీప్యాట్లకు వినియోగించిన బ్యాటరీ స్టేటస్ కౌంటింగ్ నాటికి ఇంకా 99% ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. మాక్ పోలింగ్ కోసం వాడిన బ్యాటరీ స్టేటస్ను ఎప్పటికప్పుడు అధికారికంగా నమోదు చేయాలని కలెక్టర్ను కోరారు. ఇక ఈవీఎంల గోదాం వద్ద హైడ్రామా సాగింది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను, వీవీప్యాట్లను నెల్లిమర్లలోని గోదాంలో భద్రపరిచారు. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ ప్రతి నెల వాటిని ఖచ్చితంగా తనిఖీ చేయాలని బొత్స అప్పల నరసయ్య, బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు సోమవారం వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని 2 రోజుల క్రితమే అధికారులకు తెలుసు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల కల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు ఎన్నికల కమిషనర్ నియమించిన బెల్ ఇంజనీర్ల బృందం గోదాం వద్దకు చేరుకుంది. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలో ఉన్న ట్రంక్ పెట్టే తాళం చెవి మాత్రం మరిచిపోయినట్టు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఆ తాళాలు కలెక్టరేట్లోని ఎన్నికల సెల్ వద్ద ఉండాలని, మధ్యాహ్నం కావస్తున్న తాళం చెవి రాకపోవడంతో పగలగొట్టేందుకు అధికారులు సిద్ధం కాగా ఫిర్యాదుదారుల తరపున హాజరైన బెల్లాన వంశీ అభ్యంతరం చెప్పారు. చివరకు మధ్యాహ్నం 1 గంటకు ఎట్టకేలకు తాళాలు పట్టుకొచ్చి బాక్సులను తెరిచారు. అయితే ఆ తాళాలు ఎక్కడి నుంచి తెచ్చారన్నది మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది. ఇదిలా ఉంటే ఈవీఎం బ్యాటరీ స్టేటస్ పై అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో వాటి ట్యాంపరింగ్, లోపాలు, అనుమానాలు వంటివి మరింత బలపడుతున్నాయి. వాస్తవానికి ఈవీఎంను వినియోగించే కొద్దీ బ్యాటరీ లెవెల్ తగ్గాలి. అయితే స్ట్రాంగ్ రూమ్లో దాచిన ఈవీఎంలో బ్యాటరీ లెవెల్స్ పెరగడంపై అనుమానాలు తలెత్తాయి. ఈవీఎంలో అనుమానాలపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. పోలింగ్ ముగిసే సమయానికి 50% ఉన్న బ్యాటరీ స్టేటస్ 21 రోజుల తర్వాత కౌంటింగ్ నాడు 99% చూపించడం, అలాగే రీవెరిఫికేషన్లో అదే ఈవీఎంలో మళ్ళీ 99% బ్యాటరీ స్టేటస్ ఉండడం, ఇప్పుడు 81 రోజుల తర్వాత మరింత తగ్గాల్సిన బ్యాటరీ లెవెల్ అలాగే 99% ఉండడంతో స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం ట్యాంపర్ అయిందనే వాదనకు బలం చేకూరినట్లయింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. ఇక ఇవాళ కూడా ఈవీఎంల తనిఖీ జరగనుంది. విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం, కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలీస్ స్టేషన్ల తాలూకు ఈవీఎంలను, వీవీప్యాట్లను తనిఖీ చేయాలన్న బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు ఇవాళ కూడా ఆ ప్రక్రియ కొనసాగనుంది.